ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు అందించటానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. క్రమముగా దేవుని మాటలు వినటానికి ఆసక్తితో వేచి ఉన్న ప్రతి ఒక్కరికి వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం వెలుగై ఉన్న క్రీస్తు. మత్తయి సువార్త 4:13 చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. యేసుక్రీస్తు అనబడిన వెలుగు ఎన్ని విధములుగా చెప్పబడిందో లేఖనములో మనకి తెలియచేయబడుతుంది. ఒకటి, నిజమైన వెలుగు. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు అని ప్రభువైన యేసుక్రీస్తును గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన నిజమైన వెలుగు. లోకములో అనేక వెలుగులు మనకి కనబడుతున్నాయి. ఎన్నో వెలుగులను మనము చూస్తున్నాం. ఆకాశములో నక్షత్రములను, సూర్యుడిని, చంద్రుణ్ణి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రపంచములో మానవుడు జ్ఞానముతో సిద్ధపరచిన అనేక రకాలైన వెలుగులు, వింతలు మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యములో ప్రభువు శిష్యుడైన యోహాను రాసినటువంటి యోహాను సువార్తలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభు. ఈ మాటను బట్టి లోకములో అనేక వెలుగులు ఉన్నాయి, కానీ నిజమైన వెలుగు ఒక్కటే. అందుకని యేసు ప్రభు వెలుగై ఉన్న క్రీస్తు అని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా రెండవది జీవపు వెలుగు. యోహాను సువార్త 8:12 జీవపు వెలుగు అని యేసు ప్రభువుని గురించి వ్రాయబడి ఉన్నది. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ప్రభువుని వెంబడించే వ్యక్తి ఎవరైనా సరే చీకటిలో నడవడు. మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయనను వెంబడించేవారు చీకటిలో నడవక
వెలుగులో నడుస్తారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు యొద్దకు వచ్చేవారు ఇంకా చీకటిలో నడవరు, వారు వెలుగులో జీవిస్తారు. ఆయన జీవపు వెలుగు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. యేసు ప్రభు చెప్పిన మాటలో నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. ఈ క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాలలో అనేక దినాలుగా మనము క్రీస్తు ప్రభువుని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. వెలుగై ఉన్న క్రీస్తుని గురించి ఈ సమయంలో మనము ధ్యానం చేస్తున్నాం. జీవపు వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, ఎందుకంటే ఆయన జీవపు వెలుగుగా ఉన్నాడు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మూడవదిగా ఆశ్చర్యకరమైన వెలుగు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఈ మాట మనకి అర్థమవుతుంది. ఆశ్చర్యకరమైన వెలుగు. ప్రభువారు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగుగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో మనము ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు, లోకములో నుండి ప్రత్యేకించబడిన జనాంగం మీరు. అంటే ప్రభువుని వెంబడించేవారు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభువుని విశ్వాసముతో అంగీకరించిన వారు ఎలాంటి వారుగా ఉంటారు అని ఇక్కడ రాయబడిందంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. మీరు ఆశ్చర్యకరమైన వెలుగే యేసు ప్రభు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినప్పుడు మనము ఏర్పాటు చేయబడిన జనాంగముగా ఉన్నాం, యాజక సమూహముగా ఉన్నాం, రాజులైన యాజక సమూహముగా మనం ఉన్నాం. ఇది ఎంత గొప్ప దీవెనకరమైనటువంటి మాటలు. ఆయన యుద్ధకు వచ్చిన వారు ఎంత గొప్పవారు, ఏర్పాటు చేయబడిన వంశం. యేసు ప్రభువు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోనికి వచ్చిన వారంట ఏర్పాటు చేయబడిన జనాంగం, పరిశుద్ధమైన జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. అంత గొప్ప మాటలు మన కొరకు దేవుడు వినియోగించాడు. ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును గురించి మనము ఆలోచన చేసినప్పుడు, మీరు చీకటిలో నుండి, పేతురు భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మనం ప్రశ్న వేసుకోవాలి, ఈ క్రిస్మస్ దినాలలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన జనాంగముగా మనం ఉన్నామా? మనము ఏర్పాటులో ఉన్నటువంటి వారుగా ఉన్నామా? పరిశుద్ధమైన జనాంగముగా ఉన్నామా? రాజులైన యాజక సమూహములో మనం ఉన్నామా? సొత్తైన దేవుని ప్రజలుగా మనం ఉన్నామా అనేది దేవుని వాక్యములో మనము ఆలోచించాల్సినది. అందుకని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి వారు ఎంత ప్రత్యేకమైన వారు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మనం చూస్తే మహిమతో కూడిన వెలుగు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిస్తే, మహిమతో కూడిన వెలుగు, వెలుగయ్యున్న ఏ క్రీస్తుని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఆయన మహిమతో కూడిన వెలుగు. ఇక్కడ మనకి ఆలోచించవలసినది, యుగ సంబంధించిన దేవత మనుషుల యొక్క, అవిశ్వాసుల యొక్క మరి నేత్రాలు గురుడితనం కలుగు చేసింది. యుగ సంబంధించిన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గురుడితనము కలుగు చేసింది. సువార్త ప్రకాశము వెలుగు ప్రకాశిస్తుంది, కానీ వారు గుర్తించలేకపోతా ఉన్నారు. మహిమతో కూడినటువంటి వెలుగు, సువార్త ప్రకాశం. ప్రభువు జన్మించి 2000 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించాడు. ఆయన సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ఆయన వాక్యము ప్రకటించబడుతూనే ఉంది. కానీ అనేక మంది ఇంకా సువార్తను గ్రహించిన వారుగా ఉన్నారు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేస్తుందని అక్కడ రాయబడింది. అంటే విశ్వాసులు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వారు, వారి నేత్రాలు తెరవబడినాయి. విశ్వాస నేత్రము తెరవబడింది. వారు ఆత్మ సంబంధించిన బిడ్డలు. అయితే అవిశ్వాసులైన వారి నేత్రాలు, అవిశ్వాసులైన వారి మనోనేత్రాల కంట అపవాది ఏం చేస్తుంది? గుడ్డితనం కలుగు చేస్తుంది. అంటే సత్యాన్ని వారు గ్రహించకుండా చేస్తుంది. వారి మనస్సాక్షి గుడ్డిదైపోయింది. వారి మనస్సాక్షి అంధకారంతో ఉంది. అందుకని ఈ సువార్త వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు కూడా అనేక మంది గ్రహించలేకపోతున్నారు. అనేక మంది ఈ సువార్తను విని కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు, తృణీకరిస్తున్నారు. కారణం ఏంటంటే వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనముతో ఉన్నాయి అని దేవుని వాక్యం చెబుతుంది. వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేయడానికి కారణం ఎవరు అంటే అపవాది. మనం నమ్మిన దేవుడు, మన ప్రభువు ఎప్పుడు మనను వెలిగించబడే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము దేవుని వాక్యం ఎడల ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన మనోనేత్రాలు తెరవబడాలి, మన మనస్సు తెరవబడాలి, మన హృదయం తెరవబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కానీ అపవాది చేసే కుయుక్తికరమైనటువంటి పనులు ఏంటంటే వాడు గురుడితనం కలుగు చేస్తున్నాడు. దేవుని వాక్యము ఈ విధంగా మనకి తెలియచేస్తుంది. అదేవిధంగా 5వది నిత్యమైన వెలుగు. యెషయా గ్రంథము 60:19 వచనంలో ఈ విధంగా ఉంది, యెహోవాయే నాకు నిత్యమైన వెలుగు అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఆయన నీకు వెలుగుగా ఉంటాడు, నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఈ లోకంలో ప్రకాశించే వెలుగులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఇంకా అనేక రకాలైనటువంటి వెలుగులు లోకంలో మనకి కనబడుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి, అంతరించిపోతాయి. కానీ నిత్యమైన వెలుగుగా నీకు ఆయన ఉంటాడు. నిత్యమైన వెలుగుగా ఆయన నిన్ను నడిపిస్తాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. నిత్యమైన వెలుగు మన ప్రభువు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 6వదిగా సత్యమైన వెలుగు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో సత్యమైన వెలుగు. ఆ వచనములో ఏమి రాయబడిందంటే చీకటి గతించుచున్నది అని వ్రాయబడింది. ఇది సత్యమైన వెలుగు.
దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. ఆరవది సత్యమైన వెలుగు. అంటే చీకటి గతించుతున్నది, సత్యమైన వెలుగు మన ప్రభు అయిన యేసే. కాబట్టి చీకటి గతిస్తే వెలుగు ఉదయిస్తుంది. అట్లాగే ఆయన మనకి సత్యమైనటువంటి వెలుగుగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏడవదిగా గొప్ప వెలుగు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో ఈ విషయం మనకు కనబడుతుంది. చీకటిలో నడుచు గొప్ప వెలుగు చూచుచున్నారు. చీకటిలో నడుచు జనులు ఏం చేస్తున్నారంట? గొప్ప వెలుగు చూస్తున్నారు, గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. ఈ లోకములో ఉన్నటువంటి మానవాళి చీకటిలో జీవిస్తూ ఉన్నారు. అయితే గొప్ప వెలుగును చూస్తున్నారు. ఈ గొప్ప వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తే. లోకములో అనేక మంది ఈ లోకానికి నేనే ఆదర్శమైన వాడిని, ఈ లోకానికి నేనే వెలుగుందని ఒకవేళ అనేక మంది చెప్పి ఉండవచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాట గొప్ప వెలుగు. గొప్ప వెలుగు యేసు ప్రభువు గురించి ఇక్కడ రాయబడింది. కాబట్టి చీకటిలో నడుచుచున్నటువంటి జనులకు గొప్ప వెలుగుగా వచ్చాడు యేసు ప్రభు ఈ భూమి మీదకి. ప్రజలు అంధకారములో ఉన్నారు. దేవుని వాక్యం చెబుతుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మరి మనుషులందరూ కూడా పాపులే. అయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. మానవాళిని వెలిగించడానికి వచ్చాడు. చీకటిలో ఉన్న మానవులను ప్రత్యేకించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. వెలుగైన యేసుక్రీస్తుని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు అనబడిన వెలుగు ఎన్ని విధాలుగా చెప్పబడింది అనేది మనము ధ్యానం చేస్తున్నాం. మొదటిగా నిజమైన వెలుగు, రెండవదిగా జీవపు వెలుగు, మూడవదిగా ఆశ్చర్యకరమైన వెలుగు, 4 మహిమతో కూడిన వెలుగు, 5 నిత్యమైన వెలుగు, 6 సత్యమైన వెలుగు, 7 గొప్ప వెలుగు. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మీ అపారమైనటువంటి కృపను బట్టి మీరు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మానవాళిని వెలిగించడానికి, చీకటి నుండి విడిపించి జీవపు వెలుగులోనికి నడిపించడానికి మా కొరకు వచ్చిన క్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మీ మాటలను ఆలకించారో అర్థం చేసుకోవటానికి, ఆలోచించడానికి కావలసిన జ్ఞానమును వారికి దయచేయండి. మేము ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మాటలు వింటున్నాము, కానీ మీరే నిజమైన వెలుగని ప్రభువా, మీ వద్ద కూర్చున్న వాడు ఏ విధంగా జీవించాలో అనే విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకొని మీ వెలుగులో నడిచే మేము చీకటిని దూరం నుండి వేరుపరచబడిన వారుగా, మీ ఏర్పాటులో ఉన్నవారుగా, మీ సొత్తైన ప్రజలుగా జీవించడానికి కావలసిన శక్తిని, బలమును మీరు దయచేయమని అడుగుతున్నాను.
ఈ ఉదయకాల ధ్యానములో ఎవరైతే ఇంకా నీ వాక్యమును అర్థం చేసుకొనక క్రీస్తు ప్రభువుని గురించి అలా అవగాహన లేక వెలుగైన మిమ్మలను గురించి అర్థం చేసుకొనక ఉన్నారు, ఆలోచించే మనసు, అర్థం చేసుకునే మనసు వారికి మీరు అనుగ్రహించమని, మీ సన్నిధిని వారితో ఉంచి నడిపించమని మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. విన్న మాటలు వారి హృదయాలలో ఫలింపు చేయండి. అనేక మందికి వారిని దీవెనకరంగా చేయండి. మీ మాటలు విని విశ్వసించిన వారిని విశ్వాసములో ఇంకా స్థిరపరచండి. రక్షించబడిన వారిని రక్షణలో స్థిరులుగాను బలవంతులుగా చేయండి. రక్షించబడిన వారిని పరిశుద్ధలోనికి నడిపించండి. పరిశుద్ధతగా జీవించే వారిని ఆత్మ సంబంధించినటువంటి దీవులతో వారిని నింపండి. నీ కృపలో వర్ధల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనములు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.